నమస్తే, వెల్కమ్ టు తెలుగు రాజ్యం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు కాకతీయ యూనివర్సిటీ రిటైర్డ్ ప్రొఫెసర్ కూరపాటి వెంకట నారాయణ గారు ఉన్నారు. నమస్తే సార్. నమస్తే. ముఖ్యంగా తెలంగాణ విషయానికి వస్తే, తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికల నగర అయితే మోగింది. మొత్తం 5 దఫాలుగా జెడ్పీటీసీ, ఎంపీటీసీ, సర్పంచ్, అదేవిధంగా వార్డు సభ్యుల ఎన్నికలు కూడా జరిగే అవకాశం ఉన్న నేపథ్యంలో ముఖ్యంగా కోర్టు అంశ పరిధిలో ఉన్న విషయం ఏంటంటే 42% రిజర్వేషన్ల అంశం. సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ఏం చెప్తా ఉంది? మరి కోర్టు ఏం చెప్పిందంటే ఇప్పుడే ఎన్నికల నోటిఫికేషన్ ప్రకటించొద్దు, ఒక 10 రోజులు ఆగండి అని చెప్పి కూడా కోర్టు ప్రకటించింది. కానీ అనూహ్యంగా ఎన్నికల కమిషన్ మాత్రం షెడ్యూల్ ప్రకటించిన నేపథ్యంలో మరి కోర్టు దీని మీద ఎటువంటి ఆలోచన చేసే అవకాశం ఉంది? ఎన్నికలు కొనసాగించే అవకాశం ఉందా లేదా? మరి ఎన్నికల్ని రద్దు చేసే అవకాశము లేకపోలేదంటారా? సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ఏం చెప్తా ఉండి 50% మించి రిజర్వేషన్లు ఉండొద్దు అన్న సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ని ఎట్లా చూడొచ్చు? మనకు విపి సింగ్ గారు 27% రిజర్వేషను ఉద్యోగాలలో విద్యారంగంలో కల్పిస్తూ 1989లో ప్రవేశపెట్టిన తర్వాత అది సరే విపి సింగ్ గవర్నమెంట్ కోలింది. తర్వాత పివి నరసింహరావు వచ్చినాక దాన్ని అమలు చేయడం జరిగింది. అంతవరకు ఓకే. కానీ ఇప్పుడు ఈ స్థానిక సంస్థల ఎన్నికల విషయంలో ముఖ్యంగా తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ తన మేనిఫెస్టోలో బీసీలకు ఈసారి మా గవర్నమెంట్ వస్తే 42% బీసీలకు స్థానిక సంస్థలలో రిజర్వేషన్లు ఇస్తాం, ఉద్యోగాలలో తర్వాత విద్యారంగంలో కూడా ఇస్తామని చెప్పి ప్రకటించింది. అప్పటి నుంచి ఈ ఎన్నికలు పెట్టాలంటే దానికి అడ్డంకుగా ఏంటంటే ఇప్పుడు మనకు రాజ్యాంగంలో 15వ అధికరణ, 16వ అధికరణ, అదే 340 ఈ 3 అధికరణలు ఏం చెప్తున్నాయంటే ఏదైనా ఒక సామాజికంగా సమస్యగా సామాజిక అభివృద్ధి లేకుండా, ఆర్థిక అభివృద్ధి లేకుండా అనేటువంటి సమాజానికి ప్రెసిడెన్షియల్ ఆర్డర్ ద్వారా కమిషన్ వేసి వారి జనాభా లెక్కలు తీసి లేదా వారిపై దానికి ఒక కమిషన్ వేసి కమిషన్ యొక్క తీర్పు ప్రకారం రికమెండేషన్ ప్రకారం వాళ్ళకు వెసులుబాటు కలిగించవచ్చని ఆ 3 అధికారాలు చెప్తా ఉన్నాయి. అయితే ఆ అధికారాల ప్రకారం ఇప్పుడు జరగవలసింది ఏంటంటే వాస్తవంగా ఇది కులగణన అనేది జనగణన అనేది జరిగింది, కానీ అది కేవలం ఒక తెలంగాణలో జరిగింది. సరే, తెలంగాణ స్థానిక సంస్థల వరకు తెలంగాణ ప్రభుత్వానికి అవకాశం ఉంటుంది, అధికారం ఉంటుంది, చేసి అది కేంద్రానికి పంపడం జరిగింది. కేంద్రం పంపిస్తే కేంద్రం అది పక్కన పెట్టుకొని కూర్చున్నది. ఇక ఒక ఆర్డినెన్స్ తీసి గవర్నర్ కూడా పంపితే ఆయన కూడా పక్కన పెట్టుకొని కూర్చున్నాడు. ఇప్పుడు ఏంటంటే ఇది 9వ షెడ్యూల్. అంటే పార్లమెంటులో ఉభయ సభలలో ఆమోదించినప్పుడే అది రిజర్వేషన్ అనేదని ఆ సుప్రీంకోర్టు ఆమోదిస్తుంది. అంటే 50% మించకూడదని విపి సింగ్ అప్పుడు పివి నరసింహరావు ఇచ్చిన సందర్భంలో ఇది 50% కంటే మించొద్దంటే 27% ఎస్సీ ఎస్టీలు కలిసి దాదాపు అదే స్థాయికి వచ్చేసినాయి. కాబట్టి 50 కంటే ఎక్కువ ఇవ్వదలుచుకున్నప్పుడు మీరు 9th షెడ్యూల్లో చేర్చాలి, పార్లమెంటు ఉభయ సభలలో ఆమోదింపజేసి. ఇప్పుడు తమిళనాడులో కూడా అట్లే జరిగింది. కామరాజు నాడారు, అదేవిధంగా అన్నాదురై ఆ రోజులలో ఉన్నప్పుడు, తర్వాత విధంగా అప్పుడు ఉన్నటువంటి సామాజికవేత్తలైనటువంటి పెరియారు వీళ్ళంతా కృషి చేసి అక్కడ తమిళనాడులో 69 వరకు స్పెషల్గా 9th షెడ్యూల్లో చేర్చడం జరిగింది. ఇక్కడ జరగలేదు. ఇది కేవలం కాంగ్రెస్ అధికారం రావడానికి ఇది మేము 42% ఇస్తామని చెప్పారు. కానీ ఇది ఇవ్వాలంటే పార్లమెంట్లో ఆమోదం కావాలి. వీళ్ళు మ్యాక్సిమం ట్రై చేసిండ్రు, కానీ అక్కడ వాళ్ళు మోకాలు అడ్డేసిండ్రు. ఇప్పుడు ఏంటంటే గత 1.5-2 ఏళ్ల నుంచి ఈ రాష్ట్రంలో ఈ స్థానిక సంస్థల ఎన్నికలు జరగకపోవడం వల్ల చాలా నష్టం జరుగుతూ ఉంది. అది మామూలు నష్టం కాదు. ఇప్పుడు గ్రామ పంచాయతీలకు కేంద్రం నుంచి వచ్చేటువంటి నిధులు రాకపోవడం, ఎన్నికలు జరుగుతానే వాళ్ళు డబ్బులు ఇస్తారు. ఇప్పుడు అలాంటి డబ్బులన్నీ కూడా ఇప్పుడు తెలంగాణకు ఆ రకంగా కూడా అన్యాయం జరుగుతూ ఉంది. మరి వీళ్ళేదో హడావిడిగా ఏదో 42% మేము ఇస్తామని చెప్పి ఒక జీవో ఇస్తున్నాం, దాన్ని అప్రూవ్ చేస్తున్నాం అని చెప్పి వాళ్ళు ఎలక్షన్ కమిషన్కు రిక్వెస్ట్ చేశారు, సిఫారసు చేసిండ్రు. ఎలక్షన్ కమిషన్ కూడా డిక్లేర్ చేస్తుంది. సరే, అది ఇంకా 8 ఆగస్టు ఇది అక్టోబర్ 8 కోర్టు డేట్ పెట్టింది కాబట్టి అంతవరకు షెడ్యూల్ ఆపుతున్నట్టుగా మనకు సమాచారం. ఇది ఎట్లయినా ఇప్పుడు సుప్రీంకోర్టు ఇచ్చిన జడ్జిమెంటు ఇంద్ర సహాని
ఆ కేసులో ఇచ్చిన జడ్జిమెంట్ ఇప్పుడు అడ్డంకుగా మారింది. మరి ఇప్పుడు మన కోర్టులలో కూడా సుప్రీంకోర్టు కాదు, ఈవెన్ జిల్లా కోర్టు నుంచి మొదలు పెడితే సుప్రీంకోర్టు వరకు కూడా ఈ న్యాయ వ్యవస్థలో ఉన్న వాళ్ళంతా కూడా ఈ రిజర్వేషన్లు అనుకూలంగా ఉన్న వాళ్ళు ఎక్కువ మంది లేరు. అలా ఎవరైనా కానీ ఉంటే రిజర్వేషన్లు వ్యతిరేకించే వాళ్ళే ఎక్కువ ఉంటారు, కానీ న్యాయ వ్యవస్థలో రిజర్వేషన్లు మేము ఒప్పుకో అని చెప్పి వీళ్ళు కూడా వాళ్ళకు ఒక మానసిక దరిద్రం ఉంటుంది. ఆ దరిద్రంతో వాళ్ళు కూడా దాన్ని యాక్సెప్ట్ చేయకపోవచ్చు. కాబట్టి ఇది సందిగ్ధావస్థలో ఉన్నట్టే. ఈ ఎన్నికల యొక్క షెడ్యూల్ అనేది సందిగ్ధావస్థలే ఉంది. ఆశావహులు కూడా ఇది అవుతుందా లేదా అనేటువంటి అనుమానాలతో ఉన్నారు. పార్టీలు కూడా అదే విధంగా ఉన్నాయి. ముఖ్యంగా ఈ బీజేపీ కావచ్చు, టీఆర్ఎస్ వాళ్ళు కావచ్చు, ఇది కాదులే అనేటువంటి ఉద్దేశంలో వాళ్ళు ఉండొచ్చు. ఇంకా ఏంటంటే కొంతమందితోటి రిజర్వేషన్లకు వ్యతిరేకులను ప్రోత్సహించి హైకోర్టులో కేసులు వేయించడం కూడా జరిగింది. కాబట్టి ఇది ఒక రాజకీయ క్రీడగా మారుతుంది. కానీ మరి ఎన్నికలు పెట్టాలి, ఎన్నికల ద్వారా ఒక గ్రామీణ అభివృద్ధి జరగాలి. దాదాపు 13,000 గ్రామాలు ఉన్నాయి, మరి తండాలు ఉన్నాయి, అనేక రకాల గూడాలు ఉన్నాయి, ట్రైబల్ ఏరియాస్ ఉన్నాయి. అభివృద్ధి అంతా కుంటుబడింది. ప్రతి సంవత్సరం వేలాది కోట్ల రూపాయలు కేంద్రం నుంచి వచ్చే డబ్బులు వాళ్ళు ఇస్తారు, ఈ రాష్ట్రం దివాలా తీసి రాష్ట్రం ఇస్తలేదు. కాబట్టి గ్రామ పంచాయతీలు వట్టిపోయి ఇవాళ గ్రామ పంచాయతీలు ముఖ్యంగా గ్రామాలలో పారిశుద్ధ్యం కానీ, లైటింగ్ కానీ, డెవలప్మెంట్ కానీ, డ్రైనేజ్ కానీ అన్ని మొత్తం మూలబడిపోయింది. కాబట్టి చాలా ప్రమాదకరమైన ట్రెండ్ ఇది. ఈ 2 పార్టీలు 3 పార్టీలు కలిసి అది కాకుండా చేయడం, దానికి అడ్డుకోవడం, దానికి రాజకీయాలు పులవడం, ఈ రకంగా చేయడం అనేది జరుగుతూ ఉంది. రేపు కోర్టులు కూడా అదే, నా అంచనా ప్రకారం అయితే కోర్టులు ఈ రిజర్వేషన్లను వీకర్ సెక్షన్స్ కి ఇచ్చే వాటిని ఆమోదిస్తాయనే నమ్మకం ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకు కూడా లేదని నేను అంటున్నాను. సరే వాళ్ళు ఏమని అనుకోని న్యాయ వ్యవస్థలో ఉన్నోళ్ళు, కానీ తప్పకుండా వాళ్ళైతే ఇది అనుకూలంగా తీర్పిస్తారనే నమ్మకం అయితే నాకు లేదు. ఒకవేళ ఇస్తే అది ఒక అద్భుతమైనటువంటిది అని నేను భావిస్తున్నాను. కాబట్టి చాలా తీవ్రమైనటువంటి అన్యాయం జరుగుతుంది ఇటు బీసీ వర్గాలకు, అటు ప్రజలకు కూడా. గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి గ్రామ పంచాయతీలు డబ్బులు లేక, డెవలప్మెంట్ లేక, అక్కడ కనీస వసతులను కల్పించలేక, ఉన్న వసతులను మెయింటైన్ చేయలేక అక్కడ ఉన్నటువంటి అధికారులు కూడా పెద్దగా వాళ్ళకేం సంబంధం, వస్తే ఖర్చు పెడతాం లేకపోతే లేదని వాళ్ళు చూస్తున్నారు. కాబట్టి అట్లా అల్టిమేట్గా గ్రామ ప్రాంతాలు మొత్తం దాదాపు తెలంగాణలో ఉన్నటువంటి 13,000 గ్రామాలు, తండాలు అవన్నీ కూడా ఈ గత 2 సంవత్సరాల నుంచి ఎన్నికలు లేక, ప్రజాప్రతినిధులు లేక, డెవలప్మెంట్ లేక, ఉన్న డెవలప్మెంట్ కూడా దిగజారిపోయినటువంటి, ఉన్నటువంటి వసతులు దిగజారిపోయినటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఇది అన్ఫార్చునేట్. దీన్ని పట్టుకొని మరి న్యాయ వ్యవస్థ అయినా వాస్తవ ఇది అబ్జెక్టివ్ కండిషన్స్ను, అంటే క్షేత్రస్థాయిలో ఉన్నటువంటి వాస్తవాలను గ్రహించి దీనికి ఒక మంచి తీర్పు కనుక ఇచ్చినట్టయితే ఉంటే ఎన్నికలు ముందుకు పోయే అవకాశం ఉంది. కానీ ఎన్నికలు జరగకుండా మాత్రం ఈ యాంటీ సోషల్ ఎలిమెంట్స్ అనుకోండి, లేకపోతే ఎవరైతే ఈ రిజర్వేషన్లకు వ్యతిరేకంగా ఉన్నటువంటి సెక్షన్స్ తప్పకుండా వ్యతిరేకిస్తాయి. అది చట్టాన్ని ఉపయోగించుకొని వాళ్ళ అడ్డంకులు క్రియేట్ చేయడం అనేది జరుగుతుంది. అల్టిమేట్ గా రాష్ట్రానికి చాలా నష్టం జరుగుతుందని నేను భావిస్తున్నాను. ఎట్లా ఉంది సార్ గ్రామాల్లో ఏంటి పరిస్థితి? అసలుకే దసరా పండుగ పెద్ద ఎత్తున కూడా తెలంగాణలో పెద్ద పండుగ కాబట్టి ఓట్ల హడావిడి, ఓట్ల ఎన్నికలు, సర్పంచ్ ఎన్నికలు అని చెప్పేసి ప్రకటించినారు. ఊర్లో ఎట్లా ఉంది హడావిడి? దావత్తులు, విందులు, చిందులు ఉన్నాయా అని? ఇప్పుడు 3 పార్టీల నుంచి కూడా అభ్యర్థులు సరే గత 2-3 సంవత్సరాల నుంచి వాళ్ళు ప్రిపేర్ అయితేనే ఉన్నారు, ఎప్పుడు ఎన్నికలు వస్తాయా అనే ఉద్దేశంతో ఉన్నారు. ఎందుకంటే అలా ముఖ్యంగా గ్రామాలలో ఉన్నది ఎస్సీ, ఎస్టీ, బీసీలే ఉన్నారు. అంత మిగిలిన వాళ్ళు ఆ అగ్రవర్ణాల వాళ్ళంతా పట్టణాల్లో ఉండిపోయారు. అది పరిపాలించడానికి కూడా వాళ్ళకి ఇష్టం లేదు అక్కడ. కాబట్టి ఇప్పుడు ఉన్న వాళ్ళంతా పేద వర్గాలే ఉన్నాయి. ఆ పేద వర్గాల్లో ఉన్న వాళ్ళు కూడా ఎంతో కొంత డబ్బులు తయారు చేసుకొని వాళ్ళు లాబీ తయారు చేసుకోవడము, నేను నిలబడుతున్నా మీరందరూ సహకరించండి, అప్పటికే లాబీలు తయారైనాయి. వాళ్ళు ఒక రకంగా ఖర్చులు మొదలు పెట్టిండ్రు, డబ్బులు మొబిలైజ్ చేసుకుంటున్నారు. ఆ డబ్బులను పోగు చేసుకొని బంధువులను వీళ్ళను రిక్వెస్ట్ చేసి వాళ్ళు ప్రిపేర్ అయి ఉన్నారు వాస్తవంగా. ఎందుకంటే ఈ షెడ్యూల్ అనగానే వచ్చింది. మరి ముఖ్యమంత్రి గారు చాలాసార్లు తప్పకుండా ఈ ఎన్నికలు పెట్టి తీరుతాం, ఎన్నికలను నిర్వహిస్తామనేటువంటి హామీలు అనేకం ఇచ్చాడు. కాబట్టి 42% అనేటువంటి ఇచ్చినటువంటి గవర్నమెంట్ జీవో కూడా వాళ్ళకు పూర్తిగా విశ్వాసం ఉన్నది. తెలిసో తెలియకుండా వాళ్ళకు ఈ కోర్టు ఇంప్లికేషన్స్, లేదా ఇంద్ర సహాని కేసు ఇంప్లికేషను, 50% ఇంప్లికేషను, ఈ బీజేపీ మోకాలాడేటువంటి విధానం,
టీఆర్ఎస్ చూసుకుంటా కూర్చున్నాడు, ఇది ఎట్లా జరుగుతుందో లేదో, ఇది జరుగుతుందా అని దాన్ని చూసి నవ్వాలని వాళ్ళు చూస్తున్నారు, హరీష్ రావు, కేటీఆర్. కాబట్టి ఇన్నిట్లో వాళ్ళు తెలుసో తెలియక వాళ్ళు నిజంగానే ఇప్పటికే ప్రిపేర్ అయ్యారు. నిజంగా వాస్తవంగా ఇలా సర్పంచ్లు గెలిచిన వాళ్ళు చాలా మంది నష్టపోయే ఉన్నారు గత టర్మ్లో. వాళ్ళ నిధులు రాక ఖర్చు పెట్టి వాళ్ళ అప్పులు తెచ్చి పెట్టిండ్రు. మరి ఇప్పుడు కూడా ఏంటంటే ఒక సంతోషం, వాళ్ళకు ఒక లీడర్షిప్ ఎమర్జ్ కావాలనే సంతోషంలో ఉంటారు. రాక ఒక అవకాశం వచ్చింది రాజకీయంగా ఎదగడానికి, ఉన్నత స్థాయికి ఎదగాలని కొంతమంది అనుకునే వాళ్ళు ఉంటారు. నవతరానికి అవకాశమే రావడం లేదు, కొత్తగా వచ్చినటువంటి తరానికి అవకాశాలు రావడం లేదు. ఎంతసేపు వారసత్వ రాజకీయాలలో ఎవరి పిల్లలు వాళ్ళనే డెవలప్ చేసుకుంటారని కొత్త వాళ్ళని రాకుండా ఆపుతున్నారు. కాబట్టి ఈ కనీసం గ్రామ పంచాయతీల ద్వారా జిల్లా పరిషత్ దాకా పోవాలనేటువంటి ఉబలాట, ఆకాంక్షలు వాళ్ళకు బాగా కనిపిస్తున్నాయి. ఉత్సాహంగానే ఉన్నారు. అవి జరుగుతాయా లేదని మీమాంస కంటే ఎక్కువ వీళ్ళకి జరిగి తీరుతాయి అనేటువంటి ఒక విశ్వాసంతో ఉన్నారు వాళ్ళు. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక రాజకీయ జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.